హాయ్ గైస్, ఇప్పుడు నేను విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూసి వచ్చాను. మూవీ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఇలా చెప్పను, చాలా అంటే చాలా బాగా నచ్చిందని. మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మూవీ విషయానికి వెళ్ళిపోతే సూర్య గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. హీరోయిన్ నటించిన వారు కూడా చాలా బాగా చేశారు. సూర్యకి తల్లి క్యారెక్టర్లో నటించిన రాధిగారు కూడా చాలా బాగా చేశారు. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు, జీవించేశారు యాక్టింగ్ అయితే. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో సూర్య గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు 50 ఏజ్ అన్నట్లేదు, దీంట్లో లుక్స్ అలా కనబట్లేదు. డైరెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. సూర్య గారి క్యారెక్టర్ అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. హీరోయిన్ హీరో మధ్యలో. డైరెక్టర్ వెంకీ అట్లూరి. అసలు ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. విజువల్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కడ నాకు బోర్ అనిపించలేదు మూవీ అయితే. నాకు కొన్ని సినిమాలకి వెళ్తే మధ్య మధ్యలో నచ్చకపోతే మొబైల్ పట్టుకొని నొక్కుంటా ఉంటాను. ఈ మూవీలో అయితే అసలుకి మొబైలే తీయలేదు. ఎందుకు చాలా బాగా నచ్చింది. అసలుకి అసలు స్క్రీన్ పే రైటింగ్ అయితే నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎక్కడ ల్యాగ్ అనిపించలే మూవీ అయితే నాకు. దీంట్లో నాకు కొన్ని డైలాగ్స్ కూడా నచ్చాయి, కొన్ని కూడా నాకు సింక్ అయ్యాయి నా రియల్ లైఫ్లో. ఆ డైలాగ్స్ వినగానే నాకు కొద్దిగా మైండ్ మొత్తం రీఫ్రెష్ అయింది. మూవీ అయితే చాలా బాగుంది. వెంకీ అట్లూరి చాలా బాగా హ్యాండిల్ చేశారు ఈ మూవీని అయితే. అంత పెద్ద క్యాస్టింగ్ పట్టుకొని సూర్య గారు, హీరోయిన్ రాధిక గారు, మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, చాలా బాగా హ్యాండిల్ చేశారు. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా కుదిరింది దీంట్లో. ఈ మూవీలో బుడ్డోడు కూడా ఉంటాడు. బుడ్డోడు అయితే ఇంకా నటించేశాడు మూవీలో అయితే. ఖచ్చితంగా మూవీ చూసేసేయండి. రేపు సాటర్డే సండే వీకెండ్స్ ఖచ్చితంగా కుదిరితే మూవీ చూసేయండి. మీ ఫ్యామిలీ తీసుకుని వెళ్ళి చూసేయండి. ఖచ్చితంగా నచ్చిద్ది. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ డ్రామా మూవీ ఇది. ఖచ్చితంగా నచ్చిద్ది. ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.